ఇది వచ్చింది, నాకు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇవన్నీ అపోహలు అవుతాయి అన్నమాట. ఆత్మ ఉండే దారిలో పోయేటప్పుడు ఇవన్నీ కనెక్ట్ అవుతాయి, కనపడతాయి. దాని మీద వాటి మీద ఇది కావద్దు, మనసు పెట్టవద్దు. మనకి ఆత్మ ప్రత్యక్షం అయి ఆ బ్రహ్మత్వం మనకు వచ్చిన తర్వాత ఆత్మ ప్రత్యక్షం కావాలి. 24 గంటల ఆ ప్రకాశం ఉండాలి. ఓంకారం వినాలి, 24 గంటలు ఓంకారం వింటుండాలి. ఈ రెండు ఏకమైనప్పుడు ఆనందం తయారవుతుంది. 4 బిందుకల అతీతాయ నమః అన్నారు ఆ దేవుడు. ఓంకారం, ప్రకాశం, ఆనందం, ఈ గుడికి అతీతమైనది ఆ పరబ్రహ్మ స్వరూపం. వల్ల దాన్ని ఇతరత్ర అయ్యింది అని అనుకోవద్దు. జ్యోతి కనపడుతుందా లేదా, ఆ జ్యోతి శరీరం అంతా నిండుకుందా లేదా, దానిలో ఆవేదన కూర్చున్నప్పుడు జ్యోతిలో శరీరం ఆకాశం వరకు పెరుగుతుంది. అలా పెరుగుతుంది శరీరం ఆకాశం వరకు. ఏంటి చెప్పకూడదు. అక్కడ సూర్య చంద్రులు ఏమవుతారు, నక్షత్రాలు ఏమవుతాయి, ఇక్కడ సముద్రాలు ఎలా ఉన్నాయి, కొండలు, ఈ నదులు, కొండలు, పర్వతాలు ఎలా ఉన్నాయి, ఏంటి ఈ సంగతి? ఈ దేశంలో కొట్టే, జగత్తులో కొట్టే ఈ గాలి అంతా ఎక్కడిది? ఆ తీరి రావాలా. ఏయో వచ్చి వస్తానే పోతానే అనుకోబాదు, కనపడద్దు. కనపడుతుంటే మనకు కనపడకపోతే అయ్యేది ఎవరికి కనపడుతుంది? కానీ అవి అనుకోవద్దు, వాటి ఉంటే ముక్తి మోక్షం అని అనుకోవద్దు. కనపడుతుంటాయి, పోతుండారు అవతలకి దాటి. ఆత్మ ప్రకాశం ఉండాలా, దాన్ని మటుకి సాధన చేయి. ఆత్మ ప్రకాశం లేని నువ్వు జన్మ దేంట్లో కలితేరుద్ది? ఆత్మ ప్రకాశం కనపడాలి, మన హృదయంలో ఉన్నటువంటి జ్యోతి కనపడాలి. ఆ ప్రకాశం శరీరం అంతా నిండుకోవాలి. తర్వాత ఆ ప్రకాశం ఓల్డంత పైకి లేచి అంతా విస్తరించుకున్నది అన్నమాట జగత్తుకి. అంత శక్తిదే ఆ బ్రహ్మ స్వరూపం అనేది. ఇది అందరికీ చెప్పాలంటే అందరికి చెప్పగలరు. నువ్వు దాన్ని చైతన్య ఏమంటా వాళ్ళ ఫోన్ ఎత్తలేదని మీకు ఫోన్ చేసి ఎందుకంట ఎందుకు మరి